ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. గాడ్, ఆ ఫోన్ చేసిన వాళ్ళు కోకాపేట హాస్పిటల్ అని చెప్పారు. రిసెప్షన్లో అడిగినా హాస్పిటల్ అంతా వెతికినా డాడీ ఎక్కడ ట్రేస్ కాలేదు. బేబీ, ఎంత వెతికినా నిన్నెక్కడ అడ్మిట్ చేశారో అర్థం కావట్లేదు. టెన్షన్తో నాకు పిచ్చెక్కిపోయేలా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇదిగో బాబు, ఇక్కడ ఎవరైనా అమ్మాయిని యాక్సిడెంట్ అయిందని మన హాస్పిటల్లో జాయిన్ చేశారా? అమ్మ తల్లి, బేబీ, ఆర్ యు ఓకే? డాడ్, నాకేమైంది? నీకే హార్ట్ అటాక్ వచ్చింది, కోకాపేట హాస్పిటల్లో చేర్పించారు. కండిషన్ సీరియస్ గా ఉందని ఎవరో ఫోన్ చేస్తే టెన్షన్ పడిపోతూ నేను ఇక్కడికి వచ్చాను. ఏంటి? వాట్? నీకు యాక్సిడెంట్ అయిందని కోకాపేట హాస్పిటల్లో జాయిన్ చేశామని ఎవరో ఫోన్ చేస్తే భరించలేని టెన్షన్తో వచ్చేసాను, తెలుసా నీకు? డాడ్, నిన్ను నన్ను ఒకేసారి కావాలనే టెన్షన్ పెట్టాలని ఇలా ఫోన్లు చేశారనిపిస్తుంది. ఎస్ బేబీ, యు ఆర్ రైట్. ఎవరో కావాలని ఇలా మన మీద ప్రాక్టికల్ జోక్ ప్లే చేసిన ఆ మిస్చేవియస్ ఫెలో ఎవరో. శశి వచ్చారా హాస్పిటల్కి? డ్రైవర్ ఒకసారి కారాపు. శశి, నువ్వేంటిక్కడ? బాబాయ్ గారు హాస్పిటల్కి వచ్చారేంటి? ఒంట్లో బాలేదా? నా కాదు, మా ఫ్రెండ్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశారని తెలిసి చూడాలని వచ్చాను అంతే. ఓ అదా. అవును శశి, ఇందాక నువ్వు ఇంట్లోనే కదా కనిపించావు, సడన్ గా ఇక్కడ ప్రత్యక్షం అయ్యావేంటి? అంటే అదే అంకుల్, నాకు కూడా బాగా తెలుసు, అందుకే పలకరిద్దామని వచ్చాను. మా సంగతి సరే, నువ్వేంటి ఇక్కడ? బాబాయ్ గారు, రేపే మా అమూల్య పెళ్లి కదా,
అందుకే ముందుగా శుభలేఖని మీకివ్వాలని మీ ఇంటికే బయలుదేరాను. కార్లో వెళ్తున్న మిమ్మల్ని సడన్ గా చూస్తే మీరేమో ఇక్కడ కనిపించారు. అందుకే ఇలా వచ్చాను. బాబాయ్ గారు, ఇదిగోండి శుభలేఖ. రేపొద్దున్నే పెళ్లి, మీరు తప్పకుండా రావాలి. శశి, ఇంకా చాలా కార్డ్స్ పంచాలి, టైం లేదు. ఉంటాను. ఛ! ఈ సీత ఎప్పుడు ఇంతే. మనం టెన్షన్ గా ఉన్నప్పుడే వచ్చి వెంట లెక్కిస్తుంది. ఏంటే గుడ్ల గూబదానా, నేను ఆఫీస్కి రావడానికి వీల్లేదని మా ఆయనకి వార్నింగ్ ఇస్తావా? నాతో పెట్టుకుంటే నీకు ఎత్తడైపోద్దే. డ్రైవర్, పోనీ. ఒకప్పుడు రామాపురం ప్రెసిడెంట్గా ఉన్న నాగేంద్ర, నా మీద అటాక్ చేసిన వీడు, ఇద్దరూ కలిసి ఫోటో దిగారు. వీడెవడో బాగా తెలిసినట్టు పక్కనే నిలబడి ఫోటో తీయించుకున్నాడంటే ఖచ్చితంగా ఇతని గురించి ఆ నాగేంద్రకి తెలిసే ఉంటుంది. అసలు వీడెవడు? నా మీద అటాక్ చేయాల్సిన అవసరం వీడికి ఏముంది? ఇప్పటిదాకా నేను వీడి మొహాన్ని చూడలేదే. ఈ రాత్రికి నిన్ను శాశ్వతంగా భూస్థాపితం చేస్తాం. వీడు నా మీద దాడి చేయడానికి కారణం డబ్బు కాదు. నాకు వీడికి మధ్య ఎలాంటి శత్రుత్వం లేదు. అయినా కూడా నా మీద తన గ్యాంగ్తో వచ్చి అటాక్ చేశాడు అంటే ఖచ్చితంగా ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. ఆ కారణం ఏమై ఉంటుంది? వీడికి ఆ నాగేంద్రకి మధ్య సంబంధం ఏంటో ఎలా తెలుసుకోవాలి? ఆదిత్య, ఏంటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నేను ఊళ్ళో లేనప్పుడు మా సేలు షెడ్డుకొచ్చి నిన్ను గాని బాగా సతాయించిందా? మాస్టర్, మీ కూతురు చేసిన దాన్ని సతాయించడం అనరు మాస్టర్, నరకాన్ని చూపించడం అంటారు. అది తలుచుకుంటుంటేనే నాకు ఒళ్ళు మండిపోతుంది. అరే, నా పని నన్ను చేసుకొనివ్వకుండా అంతగా టార్చర్ పెడితే నేనేం చేయాలి మాస్టరు? ఆదిత్య, ప్లీజ్, శేలుకి కొంచెం పెంకితనం ఎక్కువని నీకు ముందుగానే చెప్పాను కదా. అందుకని తను ఏం చేసినా నన్ను ఇలాగే భరిస్తూ ఊరుకోమంటారా? నా వల్ల కావట్లేదు మాస్టరు. ఈ కారు ఇప్పుడే రిపేర్ పెట్టాలా? హలో హలో, మెకానిక్ షెడ్ కాశీయేనా? అవును సార్, నేనే మాట్లాడుతున్నాను. కాశీ, నేను ఫ్యామిలీతో ఒక ముఖ్యమైన పని మీద వెళ్తుంటే కారు నడి రోడ్డు మీద ఆగిపోయింది. నువ్వు వెంటనే ఎవరినైనా మెకానిక్ని పంపించి రిపేర్ చేయించు. అలాగే సార్, మీరున్న లొకేషన్ని నాకు షేర్ చేయండి. మా వాడిని వెంటనే పంపిస్తాను. సరే, లొకేషన్ ఇప్పుడే షేర్ చేస్తాను, తొందరగా పంపించు. ఓకే సార్. ఆదిత్య, విన్నావుగా? ఆ లొకేషన్ రాగానే నీకు పంపిస్తాను. నువ్వు వెంటనే బయలుదేరు. ఓకే మాస్టర్, లొకేషన్ త్వరగా పంపించండి. నువ్వు వెళ్ళు.
తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా ఎరచప్పుడు కదిరే మెడలో తాళవన ప్రతి నిమిషం ఆయుధునే పెంచైనా కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన కలలన్నీ కాటుకనై చదివేనా చిన్ని నవ్వు చాలే నంగ నాచి కూనాముల్లో కాలు మింగే మూతి ముడుపు దానా ఇంద్రధనసు దాచి రెండు కళ్ళల్లోనా నిద్ర చెరిపేస్తావే అర్ధరాత్రిరైనా ఏడా కాశీ రాసోనిది ఏ గడియల్లో పుట్టావేనైనా నా ఊహల్లో నా ఊరేగింది నువ్వమ్మా నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా అబ్బా వదలండి, ఎవరైనా చూస్తారు. వదలను. ఏంటి శ్రీవారి వాళ్ళ ఇంత సంతోషంగా ఉన్నారు? అందాల బొమ్మలాంటి భార్య దొరికితే ఏ మగాడికైనా ప్రతిరోజు సంతోషమేగా. ప్లీజ్ ఇటు ఇవ్వండి, సాంబ్రాణి ధూపం నేనే వేసుకోవాలి. మా ఆవిడ పొడవాటి కురులకు ఇవాళ నేనే సాంబ్రాణి పొగ వేస్తాను. మ్మ్. సిగ్గులేకపోతే సరే. ఏం మనుషులే ఏంటో. అమ్మా నొప్పి, నొప్పి, అమ్మా మంట, నొప్పి, అమ్మా నొప్పి, నొప్పి, అత్తయ్య నొప్పి, మంట భరించలేకపోతున్నాను. అయ్యయ్యో శశి, ఎలా జరిగింది ఇది? పూలకుండి నీ కాళ్ళ మీద ఎలా పడింది? అమ్మా కాలు చేతికిపై రక్తం కారుతుంటే నీ ప్రశ్నలు ఏంటక్క? అవును కదా, ఏం చేయను? ఇలాంటప్పుడు పసుపు సున్నం కలిపి రాస్తే నొప్పి దెబ్బకి తగ్గిపోతుంది. సున్నమా? వద్దొద్దు, ఇంకా మండుతుంది. మరెలాగా? పోనీ పెయిన్ బాంబ్ రుద్దమంటావా? లేక ఏదైనా ఆయింట్మెంట్ పోయమంటావా? పిండి కట్టు కట్టమంటావా? ఏదో ఒకటి చెయ్యే బాలు, మండుతుంది బాలు. సీత, గాయానికి మందు పోయకుండా
అదేంటి మట్టి పూస్తున్నావు డర్టీగా? మట్టి ఎప్పుడు డర్టీ కాదు. నిజం చెప్పాలంటే మట్టిలో చాలా ఔషధ లక్షణాలుంటాయి. అవునవును, మా ఊర్లో ఎవరైనా నడుస్తుంటే ఎదురు దెబ్బ తగిలితే అప్పటికప్పుడు మందులు దొరకవు కదా. అందుకే పక్కనే ఉన్న కాస్త మట్టి తీసి ఇలాగే రక్తం కారుతున్న చోట నొక్కి పెడితే అదే తగ్గిపోతుంది. ఏంటి తగ్గిపోయేది? శశి చాలా సెన్సిటివ్. అయ్యో నా మతిమండా, శశి అసలే నీవి సూపా అని మర్చిపోయానులే. సూపానా అంటే? సూపా అంటే సున్నితమైన పాదాలు అనే కదా సీత వదిన? ఆ కరెక్ట్. ఇవి ఇలాంటి సూపాలు కావు, పని గట్టుకుని అమెరికా దాకా వెళ్ళొచ్చిన సూపాలు. చిన్నప్పటి నుంచి కందిపోతాయేమోనని కార్పెట్ మీదే నడిచిన సూపాలు. ఖరీదైన కార్లలో తప్ప నేల మీద ఏనాడు నడవని సున్నితమైన సూపాలు. వెదవ పూలకుండి, దానికి కొంచెం కూడా బుద్ధి లేదు. అక్కడే ఉండొచ్చు కదా, ఎగిరొచ్చి కావాలని శశి పాదం మీదే పడాలా? శశి, అబ్బా శశి, నొప్పిగా ఉంది బాలు. అమ్మ సీత, పాప నొప్పిని భరించలేకపోతున్నట్టుంది. ముందు ఈ కట్టు. ఇటివ్వండి. బిర్రుని బిగించి కట్టానంటే ఒక్క చుక్క రక్తం కూడా కారదంతే. శశి, శశి ఉంటుంది చెల్లి, వెనక ముందు చూడకుండా హడావిడి పడిపోతే మరి దెబ్బ తగులుతుంది, భరించలేని నొప్పి పుడుతుంది. ఇదిగో, ఎందుకైనా మంచిది, ఇక మీదట నువ్వు ఆచి తూచి అడుగులు వేయి. లేకపోతే ఇలాంటి ఎదురు దెబ్బలే తగులుతాయి. బీ కేర్ఫుల్, సరేనా? బాలు, మీ ఆవిడ్ని జాగ్రత్తగా లోపలికి తీసుకెళ్ళు. పువ్వులా చూసుకోవాలి, అసలే సూపాలు తనవి. శశి, అసలు నీకెప్పుడు తొందరే? చిన్నపిల్లలాగా పూల కుండీని కాలు మీద పడేసుకోవడం ఏంటి? నేనేం పడేసుకోలేదు. ఆ పూల కుండీని అక్కడి నుంచి తీసి ఇక్కడ పెట్టబోతుంటే చేయి జారి పడింది. ఏంటమ్మా శశి, ఇంట్లో పని వాళ్ళుండగా ఈ పనులన్నీ నీకెందుకు? ఎందుకేంటి పాపం, ఏం చెప్తుందిలే అత్తమ్మా, ఒక్కొక్కసారి అంతే. స్పీడ్ ఎక్కువైతే ఇలాంటి రాంగ్ స్టెప్పులే పడతాయి. రా శశి, రా. మెల్లగా శశి. జాగ్రత్త. అసూయ అనే మాటకి కేర్ ఆఫ్ అడ్రస్ ఈ శశిరేఖ. ఛ! నాన్న, డొక్కు కారు, దీన్ని వెంటనే అమ్మి పారేద్దాం. అలాగేరా, నువ్వు అమూల్య మెడలో తాళి కట్టగానే ఆ అయోధ్య నిలయానికి అల్లుడు అయిపోతావు కదా. అప్పుడు ఇలాంటి కార్లేంటి, ఏకంగా కోట్లు ఖరీచేసే కారులోనే రాజాలా తిరగొచ్చు. అవునరా, నీ పెళ్ళాన్ని చచ్చినట్టు వాళ్ళు కాపురానికి పంపిస్తారు కదా, అప్పుడు దాన్ని నువ్వు ఎక్కడ నొక్కితే అక్కడ కెవ్వమని కేక వినిపిస్తుంది. నువ్వు ఏది కావాలనుకున్నా క్షణాల్లో అది నీ ముందుకొస్తుంది. నాన్న, శశిరేఖ ఆ ఇంటి కూడలే కదా, కావాలని తన ఆడపడుచుని నేను పెళ్లి చేసుకోవాలని ఎందుకు సపోర్ట్ చేస్తున్నట్లు?
ఒరేయ్, రాజుల కోటల్లో బయటపడని రహస్యాలు ఎన్నో ఉంటాయి. పైకి నవ్వుతూనే వెనక ఒకరి మీద ఒకరు కత్తులు నూరుతూ ఉంటారు. అయినా వాళ్ళ మధ్య ఏం తేడాలుంటే మనకేంటి? అధికారం మన గుప్పెట్లోకి వచ్చాక ఆ అయోధ్య నిలయమే మన సొంతం అవుతుంది. అప్పుడు ఆ ఇంట్లో వాళ్ళందరూ మనకి బానిసలుగానే మారతారు. పచ్చాని పందిట్లో తలువాలు దంచా తలువాలు దంచా. ఇప్పుడే వెళ్ళి డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ తెలుసుకుంటాను. పాడుతూ పడతూలు పసుపు దంచంగా పసుపు దంచంగా.